ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎట్లాంటిదో రష్యాకి S-250, S-300, S-400, S-500 అట్లాంటివి. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన మీదకి దాడికి వచ్చేటటువంటి మిస్సైల్స్ని, మన మీద దాడికి వచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ని ముందుగానే పసిగట్టి వాటిని దారిలోనే ధ్వంసం చేసేటటువంటి డిఫెన్స్లోని అఫెన్సివ్ ఎక్విప్మెంట్. ఇలాంటిది అమెరికా దగ్గర పేట్రియాట్ మిస్సైల్స్ ఉన్నాయి. దారిలోనే అది మన మీదకి దాడికి వస్తున్నప్పుడు గుర్తించి రివర్స్ అటాక్లో వెళ్ళేటటువంటిది. ఆ పేట్రియాట్ మిస్సైల్స్ని భారీ సంఖ్యలో కావాలని అడుగుతున్నది ఉక్రెయిన్. దానికి డబ్బులు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. దాదాపుగా ఒక్కొక్కటి వచ్చేటప్పటికి $1 బిలియన్ దాకా ఖర్చు అవుతుంది. అవి మాకు ఇవ్వండి అని అమెరికాని అడుగుతోంది. అమెరికా ఎట్లాగో $61 బిలియన్ అంటున్నది కదా, ఆ సాయం కింద అది ఇవ్వండి అంటుంది. ఒక్కొక్క $1 బిలియన్ ఒక 5 పేట్రియాట్ చొప్పున ఇవ్వండి అంటే డిస్కౌంట్ కింద ఇవ్వండి అని చెప్తుంది. అమెరికా మాత్రం పేట్రియాట్ మిస్సైల్స్ ఇవ్వబోమని తేల్చి చెప్తుంది. ఎందుకయ్యా అంటే వీళ్ళకి వాడటం చేత కాదు. ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా ఓ ఏడాది చేస్తే కానీ అది వర్కౌట్ కాదు. అవి రేపు పొద్దున ఇక్కడ ఉండగా రష్యా ఇది స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే అట్లాంటి కొన్ని స్వాధీనం చేసుకుంది. దాంట్లో ఉన్నటువంటి లూపోల్స్ని వాళ్ళ సైంటిస్టులు కనిపెట్టారంటే రేపు అమెరికాకే పెను ప్రమాదం, పెద్ద యుద్ధం వస్తే కనుక. కాబట్టి అవి ఇవ్వనని తెగేసి చెప్తుంది అమెరికా.